మీరు ఇంట్లో పనులు లేవు, పనులు అయితే అసలు లేవు సార్. కరెంటు బిల్లులు కట్టుకోవాలి, ఇంట్లో ఏదైనా ఇప్పుడు తెల్లవారు 6 గంటలకు వచ్చి సెంటర్కి వచ్చి కాపలా కాశారు. ఆడవాళ్ళు కూలేది, మగోడికి కూలేదు. ఎంతమంది ఉన్నారు చూడండి కూలి చేసుకున్న వాళ్ళు. ఎంత బాధపడుతుంటారు పిల్లలు పిల్లల్ని ఎలా పెంచుకుంటారు. అద్దెలు, కరెంటు బిల్లులు అవన్నీ కట్టాలి. జగన్ గారు నేను డబ్బులు ఇస్తున్నా, నేను బటన్ నొక్కుతున్నా, నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. అవి అందిన వాళ్ళకి అందుతాయి సార్. అందరికీ అందుతాయా? అందరికీ రావట్లేదుగా. ఒక నెల తేడా అయినా రాలేదు, 2 రోజులు తక్కువైనా రావట్లేదు. కొంతమంది అందిన వాళ్ళకి అందుతాయి అన్నీను, అందవలసిన వాళ్ళకి ఏమీ లేదు. మరి ఎలా బతకాలో ఏటో అర్థం అవ్వట్లేదు. నేను వచ్చిందే పేదల కోసం, నేను పేదల పక్షపాతిని, నేను పేదవాడిని అంటున్నాడు. పేదోళ్ళు అనేసి అందరికీ 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నాకు పింఛన్ నెంబర్ రావట్లేదు. మీ ఆయన చచ్చిన సబ్సిడీ ఇవ్వమంటారు, సబ్సిడీ ఎప్పుడో చచ్చిపోయినాయి. అప్పటికప్పుడు ఏమంటుంది అది తీసుకురా రాతలేదు రాయని అంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు నాకు రావట్లే పింఛన్ డబ్బులు, రావట్లే. ఎట్లా అసలు ఇంటి గట్లకి ఇప్పుడు ఇంటి తాళం వేస్తాను అంటారు. 7 రోడ్డు పోయి పడుకోవాలని భయం వేస్తుంది. 5,000 కట్టాలి. మరి నేను డబ్బులు వేస్తున్నాను, బటన్ నొక్కుతున్నా. ఎవరికి వేస్తాడు అయితే వేస్తాడు. ఆ చదువుకున్న పిల్లలకి అది ఆటో డ్రైవర్లకి ఆడికి వేస్తాను. ఎవరికి వేస్తానండి? నాకు ఇంతవరకు పింఛన్ డబ్బులు రావట్లే, నాకు 40 సంవత్సరాల డబ్బులు రావట్లే. సవల బతకాలనిపిస్తుంది. 5,000 కట్టాలి ఇప్పుడు ఇంటి ఓట్లేసాం అమ్మా, ఓటు మాత్రం ఓటు ఇప్పుడు ఈ సంవత్సరం నేను చింపన పడతాను. నేను అందరూ కూడా ఇదే పరిస్థితి. కనీసం పోనీ పని లేకపోతే 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో భోజనం ఇప్పుడు అవి లేవు కదా సార్. అతను ఉన్నప్పుడు ఉండేవి అన్నదాలు తినేవారు కడుపు నిండా. ఇప్పుడు అది కూడా లేదుగా. ఆడవాళ్ళంతా నా పక్షానే ఉన్నారు, మహిళలంతా నాకే ఓట్లు వేస్తారు అంటున్నాడు. అనుకుంటారు మనసులో నిన్ను అనుకుంటే ప్రజలు జరిపించింది ఏది? అసలు కూల్ చేసుకున్నోడికి ఏది? మరి ఇదో మగాడు తాకుండా ఉంటున్నాడా? పోనీ వాళ్ళకే ఉండాలి. తీసేస్తాను, మందు అనేది కనపడకుండా చేస్తాను. అందుకే 200 అయింది క్వార్టర్. 250 ఇంకో రూపాయి ఇస్తున్నారమ్మా. మొగుడు పిల్లలు ఇద్దరు కష్టపడుతున్నారు కదా. కనీసం పండగ వస్తే రోడ్డు మీద ఎందుకు ఉంటాం సార్? పండగ వస్తే పిల్లలు అవే వచ్చినట్టుగా అయితే మేము రోడ్డు మీద ఎందుకు ఉంటాం? అది లేదు. కూలి బతుకు కాబట్టి కూలే దొరకలేదు, తిరిగి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరేమంటారు? అసలు పని దొరుకుతుందా? పని లేదు అసలు. మరి ఇంకా ఇన్ని నెలలు 5 ఏళ్ళు అవుతుంది కదా. 2 ఏముండదా. మళ్ళీ నేనే వస్తా, మళ్ళీ ఇంకోసారి కాకరకాయ కూడా రాడు, ఏ రాడు. ఇట్లా మాట పేదోళ్ళంతా నా పక్షానే ఉన్నారు, నేను పేదవాడు అందరూ అంటాము. ఆ పని అందరూ అదే మాట అంటాము. ఇప్పుడు ఇసుక రేటు పెంచేస్తాను, ఐరన్ రేటు పెంచేస్తాను, సిమెంట్ కట్ట రేటు పెంచేస్తాను. కూలోడు కూలి లేదు. వాళ్ళు కట్టుకోలేకపోతారు, మాకు కూలి లేవు. ఇంకేం చేస్తాం మేమైనా? కనీసం గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు పండగ కానుకని కానుకని చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చేవాడు పండుగ సరుకులు. ఈ సంవత్సరం ఉందా? పప్పులు 5 నెలలు పెట్టి 6 నెలలు పెట్టి పప్పులు ఎత్తండా? ఏమన్నాయి? ఎవరు తింటాండ్రు? ఇప్పుడు చిన్న పిల్లలే తినకుంటాండ్రు. ఎక్కడెక్కడి నుంచో కాదమ్మా, ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన మీకు పనులు ఉంటున్నాయి. మేము తూర్పు నుంచి వచ్చామండి విజయవాడ బతక. నాకు అందరమును అలాంటిది ఇక్కడే కూలి లేదు. తూర్పులో ఏం బతకగలం? అక్కడ నీళ్ళు లేక పంటలు పోయి కిందంటే వచ్చి కష్టపడతాను. ఇక్కడికి వచ్చినా కూడా మాకు ఇప్పటికీ కూడా న్యాయం లేదు.